నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 37వ శ్లోకం. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. సో భగవానుడు సాత్వికమైన సుఖం గురించి చెప్తున్నారు. సో సుఖం గురించి ఎందుకు చెప్తున్నారు? ప్రతి కర్మ ఫలానికి కూడా అంతిమ లక్ష్యం సుఖమే కాబట్టి సో ఆ సుఖాల మీద, ఆ సుఖము మీద ఈ గుణ ప్రభావం ఎలా ఉంటుందో చెప్తున్నారు. సో ముందు శ్లోకంలో ఉపనిషత్తుల ప్రకారం సుఖము అనేది 3 రకాలుగా ఉంటుంది. నెక్స్ట్, ఏ సుఖమైతే అభ్యాసం చేయగా ఆ సాధకుడు దుఃఖ రాహిత్యాన్ని పొంది ప్రీతి పొందుతున్నాడో అటువంటి సుఖము సాత్విక సుఖం అని చెప్తున్నారు. సో ఇప్పుడు దానికి కంటిన్యూయేషన్ గా చెప్తున్నారు, ఎత్త దగ్గరే విషమివ. సో ఇప్పుడు ఈ సాధన ప్రారంభంలో ఎవరికైనా కూడా ఇనిషియల్ స్టేజెస్ లో కొన్ని హిక్కప్స్ వస్తాయి. అంటే కూర్చోలేకపోవడం, లేకపోతే కాన్సన్ట్రేషన్ నిలవలేకపోవడం. సో ఇవన్నీ ఇటువంటి టీచింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ పని మొదలు పెట్టినా కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ మన స్పిరిచువల్ పాత్ లో కూడా ఇనిషియల్ స్టేజెస్ లో చాలా హిక్కప్స్ వస్తాయి. అందుకని ఏమంటున్నారు, ఎత్త దగ్గరే విషమివ. సో ఆ ప్రయత్నాలన్నీ కూడా మనకి విషంలాగా అనిపిస్తాయి. బట్ పరిణామే మృతోపమం. బట్ ఎండ్ రిజల్ట్ మాత్రం సంతోషదాయకంగా అమృతమయంగా ఉంటుంది. సో అండ్ ఆ సుఖం ఏంటి? తత్సుఖం సాత్వికం ప్రోక్తం. అటువంటి సుఖము సాత్వికమైన సుఖము అర్జున. అది ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఆత్మబుద్ధి ప్రసాదజం. సో బుద్ధిలో ఉన్న వివేకం వల్ల, ఆత్మనిష్ట వల్ల కలిగే ఆ సుఖము సాత్వికమైన సుఖము అర్జున అని చెప్తున్నారు భగవానుడు. సో సాత్వికమైన సుఖం అంటే ఏంటి? మన బుద్ధిలో, వివేకమైన బుద్ధిలో నుంచి, ఆత్మనిష్ట నుంచి వచ్చే ఆ ప్రసన్నత్వం ఏదైతే ఉంటుందో, దేనిలో అయితే ఆ ప్రీతి పొందుతున్నాడో ఆ సాధకుడు, ఎక్కడైతే ఆ దుఃఖ రాహిత్యం ఉండట్లేదో అది సాత్వికమైన సుఖము అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.